హాయ్ అందరికీ. టైం 11 అయింది, త్వరగా కానివ్వాలి, పెళ్లివారొచ్చే టైం అవుతుంది అంటూ ఓ పక్క వంటగదిలో పెళ్లివారి కోసం పలహారాలు సిద్ధం చేస్తున్న భార్యను, మరోవైపు పెళ్లి చూపుల కోసం తన కూతురు ప్రియను రెడీ చేస్తున్న ఆమె స్నేహితులను హడావిడి చేస్తున్నాడు శేఖరం. శేఖరం దంపతులది ఒక మధ్యతరగతి కుటుంబం. శేఖరానికి ఆ ఊర్లోనే బట్టల షాపు. శేఖరం పద్మావతి దంపతులకు పెళ్ళైన చాలా సంవత్సరాలకు లేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు ప్రియ. చాలా సంవత్సరాలకు ఎన్నో పూజలు చేసి మొక్కులు మొక్కితే పుట్టిన కూతురు ప్రియను తల్లిదండ్రులు ఇద్దరూ చాలా గారాబంగా చూసుకునేవారు. చిన్నప్పటి నుంచి కూతురు కోరింది ఏదీ లేదనకుండా ఉన్నంతలో ప్రేమగా పెంచుకున్నారు. ఇక ప్రియ విషయానికి వస్తే, ప్రియ బుద్ధిమంతురాలు, గుణవంతురాలు, మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. అయినా చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగడం వల్ల ఏమో కానీ కాస్త లావుగా ఉండడం, మెల్లకన్ను ఉండడంతో ఇప్పటికే చాలా సంబంధాలు చూసినా ఏ సంబంధము కుదరలేదు. ఈసారి వచ్చే సంబంధం ఖచ్చితంగా కుదురుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడు శేఖరం. అంతలో ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినబడేసరికి ఆనందంగా పెళ్లివారికి ఎదురెళ్ళాడు శేఖరం. అప్పుడే కార్ డోర్ తీసుకుని బయటకు దిగుతున్న పెళ్లి కొడుకు మోహన్ని చూసి మురిసిపోయాడు. మోహన్ తెల్లగా, అందంగా, చక్కటి శరీర సౌష్ఠవంతో చూడడానికి సినిమా హీరోలా ఉన్నాడు. మోహన్ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లే అన్నీ అయ్యి అతన్ని డిగ్రీ వరకు చదివించి పెంచి పెద్ద చేసింది. ప్రస్తుతానికి మోహన్ చేస్తున్నది చిన్న ఉద్యోగమే అయినా ఆ అబ్బాయి బాగుంటాడు, బుద్ధిమంతుడు, తల్లి కొడుకులిద్దరూ మంచివారు అని శేఖరానికి ఎంక్వైరీలో తెలియడం వల్ల పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఇప్పటికే ఎన్నో సంబంధాలు తప్పిపోవడం వల్ల ప్రియ ఫోటో చూసి వాళ్ళు ఇష్టపడడంతోనూ ఈ పెళ్లి జరిగితే తన కూతురు సంతోషంగా ఉంటుంది అనే నమ్మకంతో వారిని అమ్మాయిని చూడ్డానికి రమ్మన్నాడు శేఖరం. అలా పెళ్లి చూపుల కార్యక్రమం పూర్తయింది. ఇరు కుటుంబాలు ఒకరికొకరు అన్ని విధాలుగా నచ్చడంతో నెల రోజుల్లోనే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. తను అంత అందంగా ఉండకపోయినా మోహన్ లాంటి అందమైన వ్యక్తి తన జీవితంలోకి వస్తున్నందుకు చాలా సంబరపడింది ప్రియ. పెళ్లి విషయంలో కూతురు ఆనందాన్ని చూసి మురిసిపోయారు శేఖరం దంపతులు. అనుకున్న విధంగానే అనుకున్న ముహూర్తానికి కూతురు పెళ్లికి తనకు ఉన్నంతలో ఘనంగా జరిపించాడు శేఖరం. అలా బంధుమిత్రుల సమక్షంలో వారి ఆశీర్వాదాలతో ఒక్కటయ్యారు ప్రియామోహన్లు. ఆ రోజు ప్రియామోహన్ల మొదటి రాత్రి. సువాసనలు వెదజల్లుతూ పూలతో అందంగా అలంకరించిన గది, గుమగుమలాడే రకరకాల స్వీట్స్, ఫ్రూట్స్, అగరబత్తుల పరిమళంతో మనసుకు ఆహ్లాదంగా ఉన్న గదిలో మంచం మీద కూర్చున్న మోహన్ మనసులో మాత్రం ఏవేవో ఆలోచనలు. నిజానికి మోహన్కి ప్రియను పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. ప్రియ ఫోటో చూసినప్పుడే మోహన్ వద్దన్నాడు. కానీ తల్లి తండ్రి లేనివాడివి, ఎన్నాళ్ళని ఇలా ఒక్కడివే ఒంటరి పోరాటం చేస్తావు? అందానిదే ఉంది. అమ్మాయి బుద్ధిమంతురాలు, ఒక్కతే అమ్మాయి. ఈ పెళ్లి జరిగితే మీ మామగారు నీకు అన్ని విధాలా సహాయంగా ఉంటారు. అలా అయినా నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు. ఈ సంబంధం దొరకడం నిజంగా నీ అదృష్టం అంటూ అన్ని విధాలుగా నచ్చి చెప్పడంతో చిన్నప్పటి నుంచి తల్లి పెంపకంలో పెరిగిన మోహన్ ఆమె మాట కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రియ మీద ఏమాత్రం ఇష్టం, ప్రేమ లేకుండా ఆమెకి ఇలా దగ్గర కావడం తన వల్ల కాక ఆలోచనలో పడ్డాడు. ఏమీ తోచని స్థితిలో గదిలో అటూ ఇటూ తిరుగుతూ ప్రియ గదిలోకి రాకపోతే బావున్నో అనుకుంటున్నాడు మనసులో. మరోవైపు స్నేహితులంతా ఆట పట్టిస్తూ ఉంటే తను ఎంతగానో ప్రేమిస్తున్న భర్తకు దగ్గర కాబోతున్నాను అన్న ఆనందంతో పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టింది ప్రియ. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియను ఏమాత్రం బాధ పెట్టినా తన జీవితం తలక్రిందులు అవుతుందని గ్రహించాడు మోహన్. అందుకే ఎలాగైనా ప్రియ మనసు నొచ్చుకోకుండా ఆమెతో ప్రవర్తించాలని నిర్ణయించుకున్నాడు. మోహన్ గుమ్మం దగ్గర సిగ్గుపడుతూ నిలబడిన ప్రియ దగ్గరకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని నడిపించి మంచం దగ్గరకు తీసుకొచ్చాడు. ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. మోహన్ తనతో అంత ప్రేమగా ప్రవర్తించడం, ఇష్టంగా తన చేతిని అతని చేతిలోకి తీసుకొని మాట్లాడుతూ ఉండడం మాయ చేసినట్టుగా అయింది ప్రియకు. ప్రియా, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఇంతవరకు వచ్చాను. నువ్వు నా జీవితంలోకి రావడంతో నాకు అదృష్టం కలిసొచ్చింది. నేను ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్న ఫారిన్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. నేను ఆ జాబ్లో కనుక జాయిన్ అయితే మనం లైఫ్లో సెటిల్ అయినట్టే. కానీ అంటూ ఆగిపోయాడు మోహన్. కానీ ఏంటండి చెప్పండి అంది ప్రేమగా ప్రియ. అది
ప్రియా, నేను ఫారిన్ వెళ్ళడానికి నాకు 5-6 లక్షల డబ్బు కావాలి అన్నాడు నసుగుతూ. దానిదే ఉందండి, నాన్న నాకు ఇచ్చిన కట్నం డబ్బులున్నాయిగా, వాటిని వాడుకోండి అంది అమాయకంగా ప్రియా. అవి మీ నాన్న నీ కోసం ఇచ్చిన డబ్బు ప్రియా, వాటిని నేనెలా వాడుకుంటాను అని మోహన్ అంటూ ఉండగా అతని పెదాలకు ఆమె చేతిని అడ్డుపెట్టి, మనం ఇప్పుడు భార్యాభర్తలం, మన ఇద్దరి మధ్య నీ నా అనే భేదాలుండవు, ఇద్దరం ఒక్కటే అంటూ మోహన్ గుండెలపై వాలిపోయింది ప్రియా. తన గుండెలపై వాలిన ప్రియ తలను నిమురుతూ, థ్యాంక్ యూ ప్రియా, నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు. కానీ నాదొక చిన్న మాట, నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. అది నేను జాబ్లో జాయిన్ అయ్యి అక్కడ సెటిల్ అయి మళ్ళీ ఇండియాకు రావడానికి 1 సంవత్సరం టైం పడుతుంది. అప్పటి వరకు మనం మంచి ఫ్రెండ్స్గానే ఉందాం అన్నాడు మోహన్. భర్త మాటలను పూర్తిగా నమ్మిన ప్రియా ఆ మాటలకు సరేనంది. వారం రోజుల్లో మోహన్ ప్రయాణం. ఆ వారం రోజులు ప్రియా మోహన్లు సినిమాలు, షికార్లకు వెళుతూ సరదాగానే గడిపేశారు. అలా మొత్తానికి మోహన్ ఫారెన్ వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాడు. మొదట్లో 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే మోహన్ తర్వాత 10 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తున్నాడు. అడిగితే వర్క్ బిజీ అనేవాడు. అలా కాలచక్ర ప్రవాహంలో సంవత్సర కాలం గడిచిపోయింది. మోహన్ ఫైనాన్షియల్గా బాగా సంపాదించుకున్నాడు. తన భర్త తొందరలోనే తిరిగి వస్తాడు, అతనితో అందమైన జీవితం గడపాలని ఎన్నో కలలు కంటుంది ప్రియా. ఒకరోజు ప్రియ తన అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉండగా సడన్గా గుమ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు మోహన్. అనుకోకుండా వచ్చిన భర్తను చూసిన ప్రియ తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. మోహన్ ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ ఆనందంగా భర్త దగ్గరకు వెళ్ళబోతే ఆగమన్నట్టుగా చెయ్యడ్డు పెట్టాడు మోహన్. తను ఫారిన్ వెళ్ళడానికి శేఖరం ఇచ్చిన డబ్బును, విడాకుల పేపర్లను శేఖరం ముందు పెట్టి మౌనంగా నిలబడ్డాడు. అది చూసిన శేఖరం, ఏంటిది అల్లుడు గారు అని అడిగేసరికి, అది అంటూ నసుగుతూ, ఇది మీరు నా ఫారిన్ ప్రయాణానికి నాకు ఇచ్చిన డబ్బు, అవి విడాకుల పేపర్లు అనేసరికి ఆ మాటలు ఉన్న ప్రియ షాక్ కొట్టినట్టుగా నిలబడిపోయింది. ఇప్పటి వరకు తను ప్రాణంగా ప్రేమించిన భర్త తిరిగి వస్తాడు అనుకుంటూ అతనితో అందమైన జీవితాన్ని ఊహించుకుంటున్న ప్రియ ఉన్నట్టుండి ఏదో పాతాళ లోకంలో కూరుకుపోతున్నట్టుగా ఫీల్ అయ్యింది. ఆమె పర్మిషన్ లేకుండానే ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. అంతలో మోహన్ మాటలు విని తేరుకున్న శేఖరం, ఏం మాట్లాడుతున్నారు బాబు, ఉన్నట్టుండి వచ్చి విడాకుల పేపర్లు అంటున్నారేంటి అనేసరికి, అది నాకు ప్రియ అంటే ఇష్టం లేదండి అంటూ నసుగుతూ చెప్పాడు మోహన్. ఏం మాట్లాడుతున్నావు బాబు, నా కూతురంటే ఇష్టం లేకుండానే దాని మెడలో తాళికట్టావా అని అడగ్గా, అది మా అమ్మ బలవంతం మీద తన మాట కాదనలేక ఆ రోజు ప్రియ మెడలో తాళికట్టాను, కానీ ప్రియ అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడి కాదు. ఇప్పటికే ప్రియను మోసం చేసినందుకు బాధపడుతున్నాను. ఇంకా తనని మోసం చేయలేను. అలాగని నా మనసు చంపుకుని తనతో కలిసి జీవించలేను అనేసరికి, మోహన్ అంటూ గట్టిగా అరిచాడు శేఖరం. పక్కనే నిలబడి జరుగుతున్నంతా వింటున్న ప్రియ, నాన్న వదిలేయండి, భార్యాభర్తల బంధం అనేది భయంతోనో బలవంతంతోనో నిలబడే బంధం కాదు అనేసరికి మోహన్ ప్రియ మొహంలోకి చూడలేక తలదించుకుని సారీ ప్రియా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఊహించని విధంగా తన మనసుకు తగిలిన గాయంతో కుమిలిపోయింది ప్రియ. కూతురు సంతోషంగా ఉంటే చూసి ఆనందపడాలనుకున్న శేఖరం దంపతులు అలా బాధతో కుమిలిపోతున్న కూతుర్ని చూసి తట్టుకోలేకపోయారు. అలా కొద్ది రోజులకు ప్రియ తనను తనే సముదాయించుకుని ఒక నిర్ణయానికి వచ్చింది. తను మధ్యలోనే ఆపేసిన చదువును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంది. తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవించాలి అనుకుంది. తనకు ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయ్యింది. బంధువులు, చుట్టుపక్కల వారు ఇంకో సంబంధం చూసి పెళ్లి చేసేయచ్చుగా, ఆడపిల్లకు చదువులు ఎందుకు అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే శేఖరం దంపతులు ఆ మాటలను పట్టించుకోకుండా ప్రియకు సపోర్టుగా నిలబడ్డారు. ప్రియకు నచ్చినట్టుగా తన కాళ్ళ మీద తన నిలబడేందుకు కావలసిన ప్రోత్సాహాన్ని అందించారు. అలా తల్లిదండ్రుల సహకారంతో ప్రియ తనకు ఇష్టమైన ఫ్యాషన్ రంగంలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అలా గార్మెంట్స్ కంపెనీని ప్రారంభించింది. ప్రియ కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఆమెకు అన్ని విధాలుగా సహాయంగా ఉంటున్నాడు ఆమె మేనేజర్ పవన్. ప్రియ బిజినెస్ పనుల మీద ఎంత దూరం వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా తనకు తోడుగా ధైర్యంగా సహాయంగా ఉండేవాడు పవన్. ఆ విధంగా ప్రియ తన టాలెంట్తో తన కుటుంబాన్ని ఆర్థికంగా బాగా స్థిరపరిచింది. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ప్రియను పెళ్లి చేసుకోవడానికి చాలా సంబంధాలు వచ్చాయి. కానీ
ప్రియా వేటిని అంగీకరించలేదు. ప్రియా పవన్లు ఒకరినొకరు ఇద్దరు పూర్తిగా అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ఇష్టపడడంతో పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. అలా ప్రియా పవన్లు వాళ్ళ బిజినెస్ సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరిస్తున్నారు. ఒకరోజు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రియా పవన్లు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆర్డర్ తీసుకోవడం కోసం వచ్చిన బాయ్ని చూసి ఆశ్చర్యపోతుంది ప్రియా. అది మరెవరూ కాదు, తనని కాదనుకుని వెళ్ళిపోయిన తన మాజీ భర్త మోహన్. సంతోషంగా ఉన్న ప్రియా పవన్లను చూసి సిగ్గుతో తల వంచుకొని నిలబడతాడు మోహన్. అంతలో పవన్ చెప్పిన ఆర్డర్ తీసుకొని మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మోహన్ ప్రియను కాదనుకుని వెళ్ళిన తర్వాత తనకు నచ్చిన ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫారెన్ తీసుకువెళ్తాడు. ఓ 3 నెలల కాపురం తర్వాత మోహన్ రెండో భార్య మోహన్ సంపాదన సరిపోక అక్కడ బాగా ధనవంతుడైన మరొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. అలా తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసి వెళ్ళిపోయిందన్న డిప్రెషన్లో మోహన్ సరిగా వర్క్ చేయకపోవడంతో అతని జాబ్ పోయి వేరే దారి లేక తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు. ఆ తర్వాత చాలా రోజులకు గాలికి రోడ్ల మీద తిరిగిన మోహన్ ఈ మధ్యనే ఈ హోటల్లో జాయిన్ అయ్యాడు. పవన్ ఆర్డర్ చేసిన ఐటమ్స్ వాళ్ళ టేబుల్ మీదకి వచ్చాయి. మోహన్ వడ్డిస్తూ ఉంటే ప్రియతో చాలా ప్రేమగా మాట్లాడుతూ, నీకు ఇది ఇష్టం కదా, ఇది తిను అది తిను అంటూ కొసరి తినిపిస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేకపోయాడు మోహన్. అలా హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత సంతోషంగా పెద్ద కారులో చిలకా గోరింకల్లా వెళ్తున్న ప్రియా పవన్ల జంటను చూసి తను జీవితంలో చేసిన సరిదిద్దుకోలేని తప్పుకు తనలో తనే కుమిలిపోయాడు మోహన్. భర్తతో కారులో సంతోషంగా వెళ్తున్న ప్రియా తన జీవితంలో తనకు జరిగినవన్నీ తన మంచికేనని ఆనందపడింది. ఏదైనా కారణం వల్ల ఎవరైనా మనల్ని తిరస్కరించినా అవమానించినా ఆ బాధతో కృంగిపోతూ అక్కడే కూర్చోకుండా మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకొని జీవితం అక్కడితో ఆగిపోకుండా అక్కడి నుండి తిరిగి నూతన ఉత్సాహంతో ప్రారంభించి విజయ శిఖరాలను చేరుకోవాలి. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.